హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ వీడియోసే కాకుండా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో అప్లోడ్ చేయాలని ఆశపడుతున్నాను. అది ఏం లేదండి, నా లైఫ్ జర్నీ యాజ్ ఎ ట్రిప్లీ పాలిటెక్నిక్ స్టూడెంట్, హౌ ఐ బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ దట్ ఐ ఫేస్డ్ టు రీచ్ దట్ ప్లేస్. అండ్ నేను ఎక్కడ చదువుకున్నాను, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఫస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ నా జర్నీ ఎంబీటీఎస్ నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్తో స్టార్ట్ అయింది. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిన నేను వాట్ నెక్స్ట్ అనేది నాకు అస్సలు తెలీదు. అయితే ఉంటారు కదండి, మనకి ఏమి చేయాలన్నా, అంటే నేను సెకండ్ చైల్డ్ కాబట్టి నా రోల్ మోడల్ ఎప్పటికైనా నాకు తెలిసినంత వరకు ప్రతి యంగర్ చైల్డ్కి తన అన్న కానీ అక్క కానీ తన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇన్స్పిరేషన్. సో మా అన్నయ్య పాలిటెక్నిక్ చదివి బీటెక్ చదువుతూ ఉన్నారు కాబట్టి నాకు కూడా నేను కూడా అదే చదవాలి, నేను ఇంజనీరే అవ్వాలి, అట్లా నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలీసెట్ అనే ఎగ్జామ్ రాయాలి, పాలిటెక్నిక్ మనము చేయాలి అంటే. సో మా నాన్నగారు అప్లికేషన్ ఫిల్ చేయించి బ్రాడీపేట సెకండ్ లైన్లో పాలీసెట్ కోచింగ్కి జాయిన్ చేశారు. వాళ్ళు చక్కగా మెటీరియల్ ఇచ్చే వరకు అయితే నేను చక్కగా వెళ్ళాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నాను, నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఎనీవేస్ అయిపోయింది, పాలీసెట్ ఎగ్జామ్ రాసాము, మంచి ర్యాంకే వచ్చింది. మాకు నియర్ బై ఉండే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి 1 నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్, 2 గుజ్జన్గుళ్ళ పాలిటెక్నిక్ కాలేజ్. సో గుజ్జన్గుళ్ళ పాలిటెక్నిక్ కాలేజ్ నేను చూస్ చేసుకోలేదు, ఎందుకంటే మా బ్రదర్ ఆల్రెడీ నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిటెక్నిక్ 3rd ఇయర్ చదువుతున్నాడు కాబట్టి ఓకే అంటే తను కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడు కదా అని నేను ఫీల్ అయిపోయి అదే ఆప్షన్ పెట్టామన్నమాట. లక్కీలీ ట్రిపుల్ బ్రాంచ్కి నాకు వచ్చింది, సెలెక్ట్ అయ్యాను. ట్రిపుల్ చదివేశాను, పాలిటెక్నిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఈసెట్ రాశాను, ఈసెట్లో కూడా కొంచెం మంచి ర్యాంకే వచ్చింది. ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్లో చౌడవరంలో నాకు బీటెక్ సీట్ కూడా వచ్చింది. బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే పాలిటెక్నిక్ మనకి 3 years ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది కదా. సో సెకండ్ ఇయర్ ఆఫ్ ద బీటెక్లో జాయిన్ అయిపోయాను. సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత మాకు అన్ని సబ్జెక్ట్స్తో పాటు టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఓకే, మేనేజబుల్, ఎందుకంటే మేము అవన్నీ ముందుగా పాలిటెక్నిక్లో చూసాం కాబట్టి. బట్ ఈ డేటా స్ట్రక్చర్స్ అనే ఒక సబ్జెక్టు ఉంది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. అసలు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో డేటా స్ట్రక్చర్స్ మనము గెయిన్ చేయాలి అంటే దాని గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ అంటే సి లాంగ్వేజ్ బేసిక్స్ తెలియాలి, డేటా టైప్స్ అని అట్లా ప్రతిదీ ఫండమెంటల్స్ అయితే రావాలి. ఆ ఫండమెంటల్స్ అనేవి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ కవర్ అయిపోయినాయి. మాలా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అస్సలు నాకైతే జీరో నాలెడ్జ్. మేబీ కొంతమంది సమ్మర్ హాలిడేస్లో ఏమైనా నేర్చుకున్నారేమో పాలిటెక్నిక్ వాళ్ళు, నాకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక మేడం వచ్చి అదేదో ఇంట్ అంటారు, ఒక సెమికాలన్ అంటారు, డాట్ అంటారు, అస్సలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా ఈ కొరియన్ మూవీ, అస్సలు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అని స్ట్రగుల్ అవుతున్న డేస్ అనమాట, ఇనీషియల్ డేస్. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, మాలాగా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మా బ్రాంచ్లో ఉన్నారు, ప్లస్ ఈ మిగిలిన లైక్ ఈసీ, ఐటీ, సిఎస్సి, అదర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరూ కలిసి వెళ్ళి ప్రిన్సిపల్ గారికి చెప్పారనమాట, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, సో మీరు కొంచెం హెల్ప్ చేయండి, మాకేం అర్థం కావట్లేదు అని అంటే ఆయన ఏం చేశారు, ఒక 10 ఎక్స్ట్రా క్లాసులు మాకు అరేంజ్ చేశారనమాట, అంటే బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో బిగినింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఆయన డేటా టైప్స్ నుంచి సి లాంగ్వేజ్ హిస్టరీ ఏంటి, సెమికోలన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, సెమికోలన్ ఎక్కడ పెట్టాలి, ఓపెన్ బ్రేస్ కానీ కర్లీ బ్రేస్ కానీ అసలు ఎక్కడ ఏది అనేది ఫండమెంటల్స్ అయితే చెప్పారు.
అది విన్న తర్వాత ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో మాకు అప్పుడు అర్థమైందనమాట. ఓకే, డేటా స్ట్రక్చర్స్ ఓకే అయిపోయింది. సెకండ్ ఇయర్ అవుతా ఉండగా అదే సంవత్సరము మా బ్రదర్కి ఫైనల్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా తనకి ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో హీ యూస్ టు, తనైతే నేను పెద్దగా కష్టపడలేదు కానీ తనకి గైడెన్స్ ఎవరు లేరు కదా. అప్పుడు మా అన్నయ్య సెకండ్ ఇయర్ జాయిన్ అయిన దగ్గర నుంచి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం, అంటే ఒక జాబ్ రావాలంటే ఎలా చేయాలి. ఎందుకంటే మాది వెరీ వెరీ పువర్ అని చెప్పలేను కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా లైఫ్ మారాలి అంటే జాబ్ రావాలి అంటే మనం దానికి ప్రిపరేషన్ ముందే స్టార్ట్ చేయాలి. ఎంత కదండి, ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే బిగినింగ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ తర్వాత లైఫ్ అనేది స్మూత్ వేలో వెళ్ళిపోతుంది. అలా మా బ్రదర్ థర్డ్ ఇయర్ వాళ్ళతో ఫోర్త్ ఇయర్ వాళ్ళతో కూర్చోవడము, ఎలా అంటే ఏం చదవాలి అంటే టిప్స్ ఏంటి అవన్నీ అడుగుతూ తను ఫైనల్ ఇయర్కి వచ్చారు. లక్కీలీ ఆ సంవత్సరము 300 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. వాళ్ళకి ఎలా ఉండేదంటే ఫస్ట్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ టెక్నికల్, తర్వాత మేనేజరియల్, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్, ఇట్లా 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉండేది. సో మా బ్రదరు ప్లేస్ అయ్యారు. 300+ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళలో మా బ్రదర్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అయిపోయింది. తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఐఎల్పి అని ఉంటుంది, ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, తను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు తను ప్లేస్ అయ్యాడు కదా, ఇక నన్ను పట్టుకున్నాడు అనమాట. ఇక నువ్వు కూడా జాబ్ తెచ్చుకోవాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చదవాలి, అది చదవాలి అంటే అసలు ముందుగానే మనకు ఆ సబ్జెక్ట్ ఎక్కట్లేదు. ఆ ఫీల్డ్లోకి నేను ఎలా వెళ్ళాలి, ఇంకా భయం అనమాట. అంటే థర్డ్ ఇయర్కి నేను రాగానే మొదలు పెట్టాడు, ఫైనల్ ఇయర్లో మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, అలా చదవాలి, ఇలా చదవాలి. ఓ మై గాడ్, సరే అని ఇక మా అన్నయ్య ఫోన్ చేస్తాడు, ఎవ్రీడే ఈవినింగ్ ఫోన్ చేస్తాడు కదా. నేను థర్డ్ ఇయర్కి వచ్చేసాను. మా అన్నయ్య ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఈ టాపిక్ చదివావా, సి లాంగ్వేజ్లో ఈ టాపిక్ చదివావా, ఇది నేర్చుకున్నావా, ఇది ప్రాక్టీస్ చేసావా అంటే అస్సలు ఏం ప్రాక్టీస్ చేసేదాన్ని కాదు. టైంకి కాలేజ్కి రావడం, టైం 2:50కి కాలేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడం, చక్కగా తినడం, ఏదైనా ఆ రోజు ల్యాబ్ రికార్డ్స్ అలా ఉంటే రాసుకోవడమే తప్ప నేను మా అన్నయ్య చెప్పేది ఏది చేసేదాన్ని కాదు. 1-2 సార్లు మంచిగా మనకి అక్షంతలు పడ్డాయి అన్నమాట. అప్పుడు అమ్మో కష్టమో అయిపోయింది, చదువుకోకపోతే మళ్ళీ తిడతాడు మా అన్నయ్య అనేసి అది వన్ రీజన్. ఆ తర్వాత మా నాన్నగారు ఏమన్నారంటే, మన స్తోమత అంతంత మాత్రమే కదమ్మా, అన్నయ్య ఇంజనీరింగ్ చదివేశాడు, అయిపోయింది, మనము నిన్నైతే బీటెక్ చదివించలేను అది ఇదని ఇనీషియల్ డేస్లో అన్నారనమాట. సరే, ఆడపిల్ల ఒకటేంటి మగపిల్లోడు ఒకటేంటి, ఇద్దరు సమానమే కదా, నేను కూడా చదువుకోవాలని నేను పట్టుబట్టాను. దానికి మా అమ్మ 100% సపోర్ట్ చేసింది. అమ్మాయికి ఖచ్చితంగా జాబ్ అనేది ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి మా నాన్నతో ఫైట్ చేసి మా అమ్మ నన్ను బీటెక్ జాయిన్ చేయించింది. సో మా అన్నయ్యకేమో జాబ్ వచ్చింది, నాకేమో జాబ్ రాలేదే అనుకోండి. ఏమంటారు, మగపిల్లోడు వాడి దాకా తెలివిగలవాడు, ఈ పిల్లకి ఏం తెలివి లేదు, జాబ్ రాలేదని ఇంకా తక్కువ చేసి చూస్తారేమో అని నేను ఇంటర్నల్గా ఫీల్ అయిపోయి ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలి అని 2 రీజన్స్తో నేను జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటిదాకా మా అన్నయ్య నా వెంట పెడితే అప్పటి నుంచి మా లెక్చరర్స్ వెంట నేను పడటం స్టార్ట్ చేశాను. సార్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్, అది అర్థం కావట్లేదు సార్. అక్కడ అది అయిపోయిన తర్వాత C++ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత C++ లాంగ్వేజ్ కూడా జరిగింది. అవి అసలు అర్థమయ్యేది కాదు. సార్ ఇది సార్ అది సార్ అని సార్ల వెంట నేను పడేదాన్ని. వాళ్ళు ఐటీ బ్లాక్లో ఉండేవాళ్ళు, నేను మెయిన్ బ్లాక్లో ఉండేదాన్ని. అయినా కూడా ఎక్కడ ఆగిపోకుండా ప్రతిసారి సార్ అది ఇది అని వెళ్ళేదాన్ని. లైబ్రరీస్లో బుక్స్ కొనుక్కునే అంత స్తోమత అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే ఎవ్రీ సెమిస్టర్కి సబ్జెక్ట్ మారిపోతుంది, వాటితో పాటు ఇవి కూడా నేను మేనేజ్ చేయలేకపోయాను. ఇంకా మాకు ఇది ఉంటుంది కదా, లైబ్రరీ ఉంటుంది కదా, లైబ్రరీలో ఈవినింగ్ కాలేజ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత సెకండ్ షిఫ్ట్ అవ్వడానికి ఇంకా 2 hours టైం ఉంటుంది. ఈ 2 hoursలో నేను వెళ్ళి కూర్చొని బేసిక్స్ చదువుతూ ఉండేదాన్ని. నాకు ఎక్కువ మరీ స్టాండర్డ్ లాంగ్వేజ్లో ఉండేదైతే అర్థమయ్యేది కాదు, బికాస్ నేను చదువుకొని వెళ్ళిందేమో తెలుగు మీడియం, అండ్ ఇది నాకు ముందుగానే రాని సబ్జెక్ట్.
అందుకని నేను ఏదైతే ఏమైంది కొంచెము మంచిగా నేర్చుకుందాము, కొంచెం బేసిక్ ఇంగ్లీష్లో ఉండి బుక్కే తీసుకునేదాన్ని. సి లాంగ్వేజ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఓకే, మన వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. పార్ట్ 2 నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడే మెయిన్ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. ఇంట్రడక్షన్ చెప్పకుండా ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు కదా, అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. మీరేమనుకోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.